బడ్జెట్లో అది జరగలేదు. ఫుల్ బడ్జెట్లో ట్యాక్స్ కటింగ్ ఉంటుందా? గవర్నమెంట్ అయితే దాని గురించి ఏం చెప్పలేదు. బట్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ రిపోర్ట్స్. అ లాట్. బడ్జెట్ 2024 దగ్గరలోనే ఉంది. సో బడ్జెట్ రిలేటెడ్ ఎవ్రీ పీస్ ఆఫ్ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం. మీకు నాకు ఎంతో ఇంపార్టెంట్ టాపిక్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందామా? యాజ్ ఐ వాజ్ సేయింగ్, ఇన్కమ్ ట్యాక్స్ కట్ పై చాలా స్పెక్యులేషన్స్ ఉన్నాయి. దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ రిపోర్ట్స్ క్లెయిమింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఈ వీడియోలో సమ్ ప్రామినెంట్ రిపోర్ట్స్ని డిస్కస్ చేద్దాం. సో దట్ 2024 బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్కి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రిపోర్ట్ నంబర్ 1. ఈ రిపోర్ట్ ద్వారా ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈసారి ట్యాక్స్ పేయర్స్ పైన లీనియన్ గా ఉండొచ్చు. 5 lakh రూపీస్ నుండి 15 lakh రూపీస్ మధ్య ఉన్న ఇన్కమ్ గ్రూప్ కి ట్యాక్స్ తగ్గొచ్చు. అకార్డింగ్ టు అనదర్ రిపోర్ట్, గవర్నమెంట్ హైయెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్ కి ట్యాక్స్ రేట్ ని రెడ్యూస్ చేయడానికి కన్సిడర్ చేయొచ్చు. దట్ ఈస్ రూపీస్ 15 lakh కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్న వారి కోసం. కరెంట్లీ ఈ కేటగిరీలో 30% ట్యాక్స్ ఉంది. యాజ్ పర్ ద సేమ్ రిపోర్ట్, రూపీస్ 10 lakh యాన్యువల్ ఇన్కమ్ వచ్చే వారిపై కూడా ట్యాక్స్ రిడక్షన్ కి గవర్నమెంట్ ఆలోచిస్తుంది. థర్డ్ రిపోర్ట్ స్టాండర్డ్ డిడక్షన్ గురించి చెప్తుంది. ఫినాన్స్ మినిస్టర్ ఈ ఇయర్ ఓల్డ్ రెజిమ్ లో ఎలాంటి చేంజెస్ చేయదని, అయితే న్యూ రెజిమ్ లో స్టాండర్డ్ డిడక్షన్ లిమిట్ ని ఇంక్రీజ్ చేసే ఆలోచన చేస్తుందని ఈ రిపోర్ట్ చెప్తుంది. రిమైనింగ్ అమౌంట్ మొత్తానికి ట్యాక్స్ అప్లై చేసే ముందు సాలరీడ్ అండ్ పెన్షనర్స్ టాక్సబుల్ సాలరీ నుండి సబ్ట్రాక్ట్ అయిన ఫిక్స్డ్ అమౌంట్ ని స్టాండర్డ్ డిడక్షన్ అంటారు. కరెంట్లీ ఓల్డ్ అండ్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజిమ్ లో 50,000 రూపీస్ స్టాండర్డ్ డిడక్షన్ అలో అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఒక గుడ్ మూవ్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇన్కమ్ స్లాబ్స్ ని తగ్గించడం ద్వారా ఆర్ స్టాండర్డ్ డిడక్షన్ ని పెంచడం ద్వారా దీన్ని అచీవ్ చేయొచ్చు. పీపుల్ దగ్గర అమౌంట్ ఉండడం ఎకనామీకి చాలా క్రూషియల్. లెట్స్ అండర్స్టాండ్ హౌ అండ్ వై. జూన్లో ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారం 2023 నుండి 24లో ఇండియన్ ఎకనామీస్ గ్రోత్ రేట్ ఆఫ్ 8.2%తో వరల్డ్ ని బీట్ చేసింది. బట్ కంట్రీ కన్సంప్షన్ గ్రోత్ లో ఇది హాఫ్, అంటే 4%. హియర్ ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్. కన్సంప్షన్ అంటే ఎంత మనీ స్పెండ్ అవుతుంది అని కాదు, హౌస్ హోల్డ్స్ లో ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ యూజ్ చేస్తున్నారు అని అర్థం. కన్సంప్షన్ ఇస్ యూజ్డ్ ఇన్ జీడీపీ క్యాల్కులేషన్. సో కన్సంప్షన్ స్పీడ్ పెంచకపోతే ప్రైవేట్ సెక్టార్ కంపెనీస్ ఇన్వెస్టింగ్ కి తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాయి. ఇది గ్రోత్ కి హిండ్రెన్స్ అవ్వచ్చు. సో వాట్ డూ యూ థింక్? గవర్నమెంట్ బడ్జెట్ లో ట్యాక్స్ ని రెడ్యూస్ చేస్తుందా? కమెంట్స్ లో మీ ఆన్సర్ ని పోస్ట్ చేయండి. అండ్ మరిన్ని బడ్జెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. See you soon. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.